కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి గెలుపు కోసం వైఎస్ సునీత ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం వెలిదండ్ల, పార్నపల్లి, మురారి చింతల, నలపురెడ్డిపల్లె గ్రామాల్లో వైఎస్ సునీతారెడ్డి, తులసిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువకుమార్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. కడప ఎంపీ అభ్యర్థి షర్మిలను హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్ సునీతారెడ్డి ప్రజలను కోరారు. వైఎస్ వివేక హత్యకు న్యాయం జరగాలంటే షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని ప్రతి చెల్లిని, ప్రతి అక్కను, ప్రతి తల్లిని, ప్రతి అన్నను వేడుకుంటున్నానని అన్నారు. నాన్నగారు ఎప్పుడూ కష్టపడి చదవాలి అని అనేవారని, అందుకనే ఈ 5 ఏళ్లు కూడా కష్టపడాల్సి వస్తోందని, ఇంత కష్టం తాను ఎప్పుడూ పడలేదని, 5 సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్కి, ప్రతి అధికారి వద్దకు వెళ్ళి కష్టపడి తిరిగానని అన్నారు. మీ ఇంటి ఆడపడుచుకు అన్యాయం జరిగిందని, వైఎస్ వివేకాకు న్యాయం చేయాలని పోరాడుతున్న షర్మిలను గెలిపించాలని అన్నారు. డాక్టర్ చదువు బాగా చదువుకొని మళ్ళీ వచ్చి కష్టపడి అందరికీ సేవ చేయాలి అని పైన దేవతలు ఉన్నారేమో తథాస్తున్నట్లుంది. అప్పుడు కష్టమే, ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ నాన్న కోసమే కష్టపడాల్సింది వస్తుంది. కష్టపడి చదువుకోవడము, కష్టపడి బాగా చదువుకోవడము, డాక్టర్ అవ్వడము, పెద్ద డాక్టర్ అవ్వడము అయ్యింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాలుగా ఇంత కష్టం ఎప్పుడు పడలేదేమో. ఇది కూడా అప్పుడు దేవతలు దీవించినట్లుంది. ఈ పాప ఎప్పుడైనా ఇంతే కష్టపడాలి అని. 5 సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్కి, ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయి తలుపు తట్టి మాట్లాడి ప్రతి మెట్లెక్కి ఇదే కష్టం. మీ ఇంటి ఆడపడుచు భాగ్యమ్మకి ఈ అన్యాయం జరిగింది. మనం చూస్తూ ఉండొచ్చా? మన ఇంట్లో జరిగింది. ఇది ఎక్కడో కాదు, ఇక్కడ మన ఇంట్లో జరిగింది. దారుణంగా చంపినారు, అతి దారుణంగా చంపినారు. మళ్ళీ కష్టాలు మొదలైనాయి మాకు. ఈ పోయిన 5 సంవత్సరాలు ఏ ఆఫీస్ను వదలకుండా ప్రతి ఆఫీస్లో, ప్రతి ఆఫీసర్ దగ్గర తిరిగి ప్రతి కోర్టు మెట్లు ఎక్కి పోరాడుతున్నాం. వివేకానంద రెడ్డి గారికి, ఆయన ఆత్మకి ప్రశాంతంగా ఉండాలంటే దీనికి ఎవరైతే చేశారో శిక్ష పడాలి అని చెప్పి కోరుతూ, అంతగా క్రూరంగా నరికి చంపినారు. మీ వివేకం సార్కు మీతోనే ఎక్కువ ఉన్నాడు, నాకంటే మీతోనే ఎక్కువ ఉన్నాడు. అవునా? ఆయనకింత అన్యాయం జరిగింది, అందుకోసం పోరాడుతున్నాం. ఆయనకు న్యాయం చేయాలి అని పోరాడుతున్నాం. ఇప్పుడు మీ ముందుకు వచ్చినాను, మిమ్మల్ని అర్థిస్తున్నాను. న్యాయం చేయండి. ఈసారి ఈ పార్టీనా ఆ పార్టీనా అని ఆలోచించకూడదు. ఎప్పుడైనా మీరు ఎవరైనా వివేకం సార్ దగ్గరికి వెళ్తే మీది ఏ పార్టీ, ఏ కులము, ఏ జాతి అనకుండా ఎవరైనా సహాయం చేశాడు. ఇప్పుడు ఆయన కోసం మిమ్మల్ని అర్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. న్యాయం జరిపించండి. ఆయనకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. మీకోసం పనిచేస్తున్నాడు కాబట్టి అన్యాయం జరగాలనా? ఇది న్యాయమా? దయచేసి నిందితులకు ఓటు వేయకుండా వైఎస్ షర్మిల గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల గారిని గెలిపించి తద్వారా వివేకానంద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. అది 3వది. ఇక మహిళలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఆ ఇంట్లో ఉండే ఒక మహిళ
పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నెలకు 8,333 రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది.